హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన కృపగారి వంటిల్లు ఛానల్లో సమ్మర్ స్పెషల్లో అందరూ ఖచ్చితంగా చేసుకోవాల్సిన ఒక బెస్ట్ రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. సో చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఈరోజు అయితే నేను మీకు తీపి ఆవకాయని పరిచయం చేయబోతున్నాను అనమాట. సో దీనికైతే నేను ముందుగా 4 పెద్ద సైజు మామిడికాయలను అయితే తీసుకున్నాను. సో ఈ కాయలు అనేవి పుల్లగా ఉండకూడదు అనమాట. కాస్త తీయగా ఉన్న కాయలను అయితే తీసుకోవాలి. తీసుకున్న వాటిని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడిగుడ్డతో అయితే ఒకసారి మనం వాటిని తుడిచేసుకోవాలి. పై ఉన్న తొక్కునైతే ఇలా మనం పీల్ అయితే చేసేసుకోవాలన్నమాట. పైన ఉన్న తొక్కునైతే తీసేసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా తొక్కును తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న కాయలను ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇప్పుడు మన కొలతలు అయితే చూద్దాము. మనం ఒక పెద్ద సైజ్ బౌల్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 4 బౌల్స్కి అనమాట. మన ఇంట్లో ఏ బౌల్ ఉన్నా దాంతో 4 అయితే ఈ విధంగా 8 తీసుకుంటే దీనికి డబల్ అలా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ తీసుకున్న మా బౌల్తో అయితే 4 బౌల్స్ అయితే మ్యాంగో పీసెస్ అయితే వచ్చాయి. ఈ 4 బౌల్స్కి అయితే మనం 3 మ్యాంగో మిర్చి పౌడర్ని అయితే యూస్ చేస్తున్నాం అనమాట. ఇది పికిల్స్కి పర్ఫెక్ట్ కారం అండి. సో ఈ 3 మ్యాంగోస్ కారంని తీసుకోండి. సో ఇక్కడ మనం 4 కప్స్కి అయితే మనం ఒక 1/2 కప్ అయితే మనం కారపొడిని అయితే తీసుకుంటున్నాం అనమాట. సో తీపావకాయ కదా, అందుకని కొంచెం కారం అనేది తక్కువగా తీసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కారంని ఆవకాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆవపిండి కూడా వేసుకోవాలి. ఆవపిండి అనేది పావు వంతు వేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే కొలత కప్ అయితే తీసుకున్నామో దాంతోనే అనమాట. సో కారం 1/2 కప్ అయితే, ఆవపిండి అనేది పావు కప్ అయితే వేసుకుంటున్నాము. దీన్ని ఇప్పుడు మనం ఆవకాయ ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతులు అనేవి పౌడర్ చేసుకోవట్లేదు, గుప్పెడు మెంతులు అనేవి తీసుకున్నాము. సో వీటిని కూడా మనం ఈ ముక్కల్లోకి అయితే వేసేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం అనమాట. సో ఈ బెల్లాన్ని తురిమేసుకొని ఉంచుకోవాలి. ఈ తురిమిన బెల్లాన్ని మనం మన కొలత కప్ ఏదైతే ఉందో దాంతో కంప్లీట్గా తీసుకోవాలి. సో మాకు అంత స్వీట్ ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు 3/4 కప్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్ ఆఫ్ బెల్లాన్ని అయితే మనం ముక్కల్లోకి అయితే కలిపేసుకుందాం. ఈ తీపావకాయ అనేది మనం అట్లలో కానీ, ఇడ్లీలో కానీ, పెరుగన్నంలో కానీ తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో బెల్లం అంతా ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న బెల్లం ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కరిగేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇందులో మనం చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మనకు ఆవకాయ ఎక్కువగా నిలువ ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది రా సాల్ట్ అనమాట, కల్లుప్పు. దీన్ని మనం గ్రైండ్ చేసి పావు కప్ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుందన్నమాట. సో ముక్కకి ప్రతి కారం కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ, బెల్లం కానీ, వేసిన ఆవపిండి కానీ ఇదంతా బాగా పట్టేంత వరకు అండ్ అలాగే మనం వేసిన బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. సో బెల్లం అనేది చిన్న చిన్న ముక్కలుగా ఉండకూడదు అనమాట. మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. సో ఎవరు రాదనుకోకండి, ట్రై చేస్తే మనకు వస్తుందో లేదో తెలుస్తుంది అనమాట. సో ఈ కొలతలతో కానీ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కూడాను. ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ఆవకాయ అనేది పెట్టుకుంటారు. తీపి ఆవకాయ అని, కారం ఆవకాయ అని, మాగాయ అని, ఇలా చాలా రకాలు పెట్టుకుంటారు కదా. సో ఇవన్నీ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను అనమాట. కారం ఆవకాయ కానీ, తీపి ఆవకాయ కానీ, ఇలా కొన్ని వెరైటీస్ అయితే చేసి నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇందులో ఇప్పుడు మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది మనం కొలత కప్పు తీసుకున్నాం కదా, ఆ కప్తో ఒక బౌల్ నూనె అయితే వేసుకుంటున్నాము. సో ఆయిల్ కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి చూసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. సో ఇక్కడ మనం తీసుకున్న ఆయిల్ వచ్చేసి పల్లి ఆయిల్ అనమాట. సో ఈ పల్లి ఆయిల్ వేస్తే పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం పెడుతున్న పచ్చడి ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంటుంది.
చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారనమాట. మనకు తెలిసిందే మన తెలుగు స్టేట్స్ అన్నిటికీ కూడా పచ్చళ్ళు అంటే ప్రాణం అని. సో పచ్చళ్ళు లేకుండా చాలామంది అయితే ముద్ద దిగదు. సో నాకు పచ్చడి చూస్తే ఇంకా ఏ కూరలు ఉన్నా కూడా సరిపోదన్నమాట. సో మా ఇంట్లో అందరూ కూడా అలానే తింటారు పచ్చడి అంటే. సో ఈ పచ్చళ్ళు మీరు కూడా ట్రై చేయండి. ఎందుకు అలా తింటున్నారంటే అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడైతే బెల్లం చూడండి కొద్ది కొద్దిగా ఉంది కదా, ఇది కూడా బాగా కరిగిపోవాలి. సో మొత్తంగా బాగా కరిగిపోయిన తర్వాత సో మళ్ళీ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలా కలిపిన దాటిని మనం ఒక 3 days పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. 3 days తర్వాత మూత తీసుకొని మరొకసారి గరిటతో అయితే కలుపుకొని ఎండలో ఒక రోజు పాటు ఉంచుకోండి. ఇలా పెట్టడం వల్ల మనకు ఏమైనా తేమ తడి ఉన్నా కూడా ఆరిపోతుంది అనమాట. సో ఇలా బాగా కలుపుకొని 3 రోజుల పాటు మరోసారి మూత పెట్టుకొని మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు ఈ నిల్వ పచ్చడి అనేది ఖచ్చితంగా 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇంకా మీకు ఆవకాయతో ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. సో డోంట్ మిస్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.